వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్ని రంగాలలో వెనుకబడిన బలిజులను బీసీలుగా గుర్తించేంత వరకు పోరాటాలను కొనసాగిస్తాం. బీసీ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు ప్రసాద్. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలలో ఇచ్చిన మాట తప్పి ఉపాధ్యాయులను మోసం చేయడం బాధాకరం. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నేతల ఆగ్రహం. ఇంటర్మీడియట్ పరీక్షల్లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఈ నెల 9న అవార్డుల ప్రదానం చేయనున్నాం. డిఐఈఓ శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. అన్ని రంగాలలో వెనుకబడిన బలిజులను బీసీలుగా గుర్తించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాల బీసీ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. బలిజులను బీసీలుగా గుర్తించాలని చిత్తూరు నుంచి రాజధాని అమరావతి వరకు పాదయాత్రను ఆదివారం ప్రారంభించారు. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా బలిజ సంఘం అధ్యక్షుడు ఓఎం రామదాసు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన బలిజులను బీసీలో చేర్చాలని కోరారు. రాయల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేత రెడ్డి శేఖర్ రాయల్ మాట్లాడుతూ తరతరాలుగా బలిజులకు రాజకీయాల్లో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు ఆరణి తులసిరాం, కడియాల వరదరాజులు, రామ్మూర్తి, వికే విశ్వనాథ్, నరసింహులు, ఆరణి బాలాజీ, చక్రి, ధరణి, రాజశేఖర్, రామకృష్ణ, దయాల్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. జై బలిజ, 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 జై బలిజ. బలిజ కులస్తులు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తుల తరఫున ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మన బలిజకు సానుకూలంగా బీసీల్లో రిజర్వేషన్ చేర్చే వరకు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. ఈ చిత్తూరు నుంచి పాదయాత్ర మొదలుపెట్టి అమరావతి వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. ఇందులో కానీ మేము చిత్తూరు బలిజ సోదరులమంతా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈరోజు ప్రారంభం చేస్తూ ఈ యొక్క యాత్రను ప్రారంభం చేస్తున్నాం. ఈ యొక్క యాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పేసి కాపులు బలిజలు మొత్తము వేడుకుంటున్నాం. ఇది దిగ్విజయంగా జరగాలి అనేసి మా యొక్క కోరిక. జై కృష్ణదేవరాయ, జై వంగవీటి మోహన్ రంగా, జై వంగవీటి మోహన్ రంగా. సాధిస్తాం. వీళ్ళ యొక్క వారసత్వాన్ని, ఆ కుల పోరాటాన్ని మాకు ఇచ్చినారు. మేము దాన్ని నెత్తినకెత్తుకుంటాం. దాని తర్వాత మా తర్వాతి తరాలకు కూడా ఈ కులం యొక్క పోరాటాన్ని అందిస్తాం. కానీ పోరాటాన్ని ఎక్కడ కానీ నిలిపేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పేసి ఈ కులంలో ఉన్నటువంటి నాయకులకు, కులాన్ని హేళన చేసేటువంటి వారిని, కులాన్ని వచ్చేసి అలగదొక్కినటువంటి వాళ్ళందరికీ ఈరోజు ఒక హెచ్చరిక చేస్తూ, చూడండి ఈరోజు ఒంగోలు నుంచి మన సానా ప్రసాద్ అనేటువంటి ఒక యువకుడు ఈరోజు నేను పాదయాత్ర చేస్తాను చిత్తూరు నుంచి అమరావతి వరకు మన బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఆయన ఒక సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. మన చిత్తూరులో ఉన్నటువంటి బలిజ పెద్దలందరూ దీనికి సంఘీభావం తెలిపి వాళ్ళు కాపులు, మేము బలిజలు, ఒంటర్లు, తెలగలు అనేటువంటి భేదభావాలు మా మధ్యలో ముగిసిపోయినాయి. మేమంతా ఒకటే, ఒక గూటి కిందకు ఉంటాము. రాయల వారి యొక్క ఆజ్ఞతో మేమంతా తిరిగి మా సామ్రాజ్యాన్ని చేగించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పేసి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పాదయాత్ర చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం, జిల్లాలో కూడా మన బలిజ వాళ్ళందరూ వీళ్ళకి సహకరించి ఆ ఉద్యమం యొక్క ఆ యొక్క నిప్పురవను వచ్చేసి మహోజ్వలంగా ప్రజ్వలింపజేసి మహాగ్నిగా మార్చి ఈ రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ఇంకా మళ్ళీ మొదలు పెడుతుంది ఈ బలిజ, కాపు, తెలగ, ఒంటరి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ యొక్క యాత్ర దిగ్విజయం కావాలని చెప్పేసి
ఇక్కడ రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజలందరి యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది ఖచ్చితంగా. దారి వెంబడి మీకు వచ్చేసే సహాయ సహకారాలు ఖచ్చితంగా అందుతాయి అని చెప్పేసి మా ఆర్పిఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపు నుంచి కూడా దాని యొక్క దక్షిణ భారతదేశం యొక్క అధ్యక్షునిగా నేను కూడా మీకు మాటిస్తున్నాను. నా పేరు ప్రసాద్ అండి. నేను ఒంగోలు జిల్లా నుంచి వచ్చాను. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నాను. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ, కాపు, ఒంటరి, తెలగ ఉపకులాలు అందరూ కూడా ఓసీ నుండి బీసీలోకి మార్చాలని ఏకైక నిదానంతో నేను శాంతియుతంగా చిత్తూరు జిల్లా నుండి అమరావతి వరకు పాదయాత్ర చేపడుతున్నాను. నా సంకల్పం అంతా కూడా మా పూర్వీకులు, మా పెద్దలు చేసినటువంటి ఉద్యమం, ఆ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ నుంచి నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి పోరాట స్ఫూర్తి నుంచి నేను ప్రారంభిస్తున్నాను. ఏది కూడా నాకు రాజకీయ కండువా అంటూ నాకు చేయవద్దు. అదేవిధంగా నేను నా యొక్క పెద్దలు, నా పూర్వీకులు చేసినటువంటి ఉద్యమం స్ఫూర్తితో వాళ్ళు చెప్పినటువంటి సలహాలు, సూచనల మేరకే నా ఈ ఉద్యమం చేపడుతున్నాను. అంతేగాని ఎటువంటి యాంటీ గవర్నమెంట్ సోషల్ ఎలిమెంట్ కాదు. అటువంటి కండువాలు నా మీద వేయవద్దు. నా కులం కోసం నేను చేపడుతున్నటువంటి ఉద్యమం మాత్రమే. నా కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి బాధల నుంచి వచ్చినటువంటి కడుపు మంటతో నేను చేసినటువంటి శాంతియుత ర్యాలీ మాత్రం నేను నా పాదయాత్రని చేపడుతున్నాను. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ చాలా ఈ యొక్క యాత్రకి ఒక చిన్న ఎనర్జీ ఇచ్చినటువంటి సందర్భం ఇది. జై శ్రీకృష్ణదేవరాయలు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల్లో ఇచ్చిన మాట తప్పి ఉపాధ్యాయులను మోసం చేసిందని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, వెబ్ కౌన్సిలింగ్ ను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని డిఈఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖతో ఉపాధ్యాయ సంఘాలు జరిపిన చర్చల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టడానికి అంగీకరించారన్నారు. శుక్రవారం రాత్రి ఎస్జిటిల బదిలీలలో వెబ్ ఆప్షన్లను అనేబుల్ చేయడం ఇచ్చిన హామీలు ఉల్లంఘించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే మాన్యువల్ విధానంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని, సాంకేతిక తప్పిదాల వల్ల ఉపాధ్యాయులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణం మాన్యువల్ కౌన్సిలింగ్ కు చేపట్టకపోతే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏ ఉపాధ్యాయుడు వెబ్ కౌన్సిలింగ్ లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఈఓకు అందజేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చిత్తూరు 1 టౌన్ 2 టౌన్ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నేతలు పాల్గొన్నారు. ముందుకు ఈ ఎంట్రన్స్ సైతం లెక్క చేయకుండా వేలాది మంది ఉపాధ్యాయులు వస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఇతర అంశాలు ఏవి కానీ దీంతో ముడిపడలేదు. మీరు మాతో మాట్లాడడానికి సుదూరంగా ఉన్నారు. దయచేసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు జోక్యం చేసుకుని వేలాది మంది ఉపాధ్యాయుల మనోగతాన్ని దృష్టిలో పెట్టుకుని మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో గతంలో స్కూల్ అసిస్టెంట్ల నుండి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అసంబద్ధతలు జరిగినాయి. చిత్తూరు జిల్లాలో సత్యవేడులో పనిచేసే పెద్ద పంజాన్లో పనిచేసే ఉపాధ్యాయుడు సత్యవేడుకు, అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, క్యాన్సర్ ప్రాబ్లంతో పడేటువంటి సుదూరమైనటువంటి ప్రాంతాలతో ఈ ప్రొవిన్షియల్ కేటగిరీ కింద అసంబద్ధంగా ఇరెగ్యులర్గా వేశారు. వాటన్నిటిని కూడా పునఃసమీక్ష చేయాలి. అనారోగ్యంతో బాధపడేటటువంటి ఉపాధ్యాయులకు బాసటగా నిలవాల్సినటువంటి పరిస్థితి మాకు ఈ వెబ్ కౌన్సిలింగ్ వద్దు ప్రభు అనేటటువంటి పరిస్థితులకి తీసుకొచ్చారు. అదేవిధంగా చాలా మంది ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీ కాకపోయినప్పటికీ తప్పనిసరి బదిలీ అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆప్షన్ పెట్టుకోవడము, అహోరాత్రులు డిఓ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ అప్పీల్ను పరిష్కారం చేసుకోకపోవడం అనేది ఉత్పన్నమైంది. ఏదేమైనప్పటికీ వచ్చే 12వ తేదీ లోపల మా బడులలో మేము ప్రశాంతంగా పనిచేయాలంటే తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ విధానం చేపట్టి మమ్మల్ని అందరినీ కూడా డ్యూటీలు చేసుకునే వాతావరణం కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చిత్తూరు జిల్లా తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చినటువంటి మాట ఈరోజు నిలబెట్టుకోకుండా, అది ఎటువంటి ఫైనాన్షియల్ బర్డన్ కూడా లేనటువంటిది, ఇటువంటి డిమాండ్ను కూడా
తీర్చకుండా ఇంతమంది ఉపాధ్యాయులను రోడ్డుపైకి రావడానికి కారణమైనటువంటి అధికారులకైతేనేమి ప్రభుత్వ పెద్దలకైతేనేమి ఈరోజు ఒక గుణపాఠం చెప్పే దిశగా ఉపాధ్యాయులందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. ఏదైతే ఎస్ఏ కౌన్సిలింగ్ జరిగినటువంటి దాంట్లో కూడా అసంబద్ధమైనటువంటి దీనికి గ్రీవెన్స్ కూడా లేకుండా ఈరోజు జరిగేటటువంటి సెకండ్ గ్రేడ్ టీచర్లకు కనీసం సీనియారిటీ లిస్ట్ ఇవ్వకుండా దానికి అబ్జెక్షన్స్ కాల్పాటు చేయకుండా దాంట్లో ఉన్నటువంటి సవరణలు ఏమీ తీసుకోకుండా బలవంతంగా బలప్రయోగంతో కౌన్సిలింగ్లో పాల్గొనాలని చెప్పేసి చెప్పడం శోచనీయం. గతంలో కానీ మీదట కూడా కానీ భవిష్యత్తులో కానీ ఇంత దౌర్జన్యపూరితంగా ఖచ్చితంగా ఉపాధ్యాయుల్ని కౌన్సిలింగ్లో పాల్గొనమని చెప్పి ఒత్తిడి చేయడం అనేది చాలా దుర్మార్గంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా దగ్గరికి వచ్చినటువంటి ఈ రోజు కూడా స్కూల్ అసిస్టెంట్లకు జరిగినటువంటి అసంబద్ధాలకి కనీసం ఒక గ్రీవెన్స్ ఒక సెల్లు పెట్టలేదు, కనీసం డిఓస్ ఆఫీస్లో గ్రీవెన్స్ ఇస్తే తీసుకోవడం లేదు, ఒక రసీదు కూడా ఇవ్వడం లేదు. అసలు అన్యాయం జరిగినటువంటి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? పైకి వెళ్తే విద్యాశాఖలో డైరెక్టర్ గారేమో డిఓకి చెప్పమంటారు, డిఓ గారేమో డైరెక్టర్కి చెప్పమంటారు, ఇద్దరిని అడిగితే ఐటీసీలకు చెప్పమంటారు. ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళు రిటైర్డ్ అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజుకైనా కూడా ఖచ్చితంగా ఈ ఎస్ఏలకు జరిగినటువంటి అన్యాయాలంతా కూడా అన్నీ సమీక్షించి వాళ్ళకంతా న్యాయం చేసిన తర్వాతనే ఇది కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఇది ఏదైతే దీనికి కాదని చెప్పి ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వం తగిన మూల్యం ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం సార్. కూడా పదే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీసుకువెళ్ళినప్పటికీ వాటిలో ఉన్నటువంటి అసంబద్ధాలు తొలగించలేదు అనేటటువంటి ఒక కారణంతో గత నెల 12వ తారీఖున విద్యాశాఖ కమిషనర్ సమావేశాన్ని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా బహిష్కరించినటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి దానికి గాను వారు 19-20 తేదీల్లో గత నెల 19-20 తేదీల్లో వారు చర్చలు జరపడం జరిగింది. అనేక విషయాలపై మాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి వారు మా ఆందోళనను విరమించాలనేసి వారు కోరిన మేరకు ఆ రోజు 21వ తేదీ చేపట్టాల్సినటువంటి డిఓ కార్యాలయాల ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ మనం గమనించినట్లయితే ఉపాధ్యాయులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ఈరోజు వెబ్ కౌన్సిలింగ్లో 10 మందితో 20 మందితో చేసేటటువంటి గవర్నమెంట్ మేనేజ్మెంట్ వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు, 100 మందితో చేసేటటువంటి జడ్పీ మేనేజ్మెంట్లో స్కూల్ స్టేట్లకు సంబంధించి కావచ్చు, అనేకమైనటువంటి గ్రీవెన్సెస్ ఒకరు ఒక చోట పెట్టుకుంటే ఇంకొక దగ్గర వెబ్ కౌన్సిలింగ్ అలాట్ అయినటువంటి పరిస్థితి, అలాగే ఇద్దరికి ఒకే చోట అలాట్ అయినటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఇప్పటికి కూడా సరిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాఠశాల విద్యాశాఖ ఉంది. అయినప్పటికీ ఆ రోజు మేము కోరాం, ఎస్జిటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఒక జిల్లాలో 3,000-4,000 మంది ఉంటారు. వారు ఒక ఉపాధ్యాయుడు 3,000 పాఠశాలలు 4,000 పాఠశాలలు ఏ రకంగా వారు ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకుంటారు? చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక కొంతమంది అయితే మేము సర్దుకుంటాం, కానీ కనీసం ఎస్జిటి మిత్రులకైనా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆ రోజు స్పష్టంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరడం జరిగింది. అయితే వారు ఆ రోజు ఒప్పుకొని ఈ రోజు మాట తప్పి మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్తోనే ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని చూసి ఉపాధ్యాయులందరూ కూడా దిగ్భ్రాంతికి లోనై మాట ఇచ్చినటువంటి విద్యాశాఖ అధికారులు మాట నిలబెట్టుకోలేదనేటటువంటి ఆక్రోశంతో ఈరోజు మళ్ళీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ నెల 9న ఉదయం 8 గంటలకు స్థానిక నాగే కళాక్షేత్రంలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు డిఐఈఓ శ్రీనివాసులు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ, దివ్యాంగుల విభాగాల నుంచి ఒక్కొక్క గ్రూపులో 6 చొప్పున ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీలతో పాటు వృత్తి విద్యా కోర్సులతో సహా జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన వారికి 20,000 రూపాయల చొప్పున నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్లో అత్యధికమైన మార్కులు సంపాదించిన విద్యార్థులందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ పురస్కారాలను అందజేస్తున్నది. ఈ సంవత్సరం 6 కేటగిరీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్లు వంటి కేటగిరీల్లో మనం విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ప్రతి విద్యార్థికి కూడా 20,000 రూపాయలని వాళ్ళకి చెక్కుల రూపంలో రేపు అందజేయడం జరుగుతుంది. 9వ తేదీన ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇటు పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కూడా ఈ ప్రతిభను కనిపించిన విద్యార్థుల్ని ఆ రోజు ప్రతిభ పురస్కారాలతో సత్కరించడం జరుగుతుంది.
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధిస్తారని, వాళ్ళ ప్రతిభను మనం వెలికి చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళ గురించి ఆనుభూత్యాన్ని మనం వెలికి తీసుకోవడం జరుగుతుంది. దృక్పథంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. కాబట్టి రేపు 9వ తేదీ జరిగే ఈ కార్యక్రమంలో మన జిల్లా నుంచి 33 మంది విద్యార్థులకి 20,000 చొప్పున దాదాపు 6,60,000 రూపాయలని ఇంటర్మీడియట్ విద్యార్థులకి అందజేయడం జరుగుతుంది. ఇది కార్యక్రమం మనకి ఎవరు వస్తారు సార్? జూన్ 9న చౌడేపల్లి మండలం బోయకొండ దేవస్థానం వద్ద యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల అధికారులు, ఆయుష్ నోడల్ అధికారులు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రాంతాలలో యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఇదివరకే కాణిపాకం, పులిగుండు ప్రాంతాలలో కార్యక్రమాలను నిర్వహించడం విజయవంతంగా నిర్వహించామని, జూన్ 9న చౌడేపల్లి మండలం బోయకొండ దేవస్థానం వద్ద ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు కార్యక్రమ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులందరూ భాగస్వాములు కావాలన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై దుష్ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిపై దుష్ప్రచార దాడి చేయడంతో పాటు మహిళల శీల హనన చేయించేందుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో అధికంగా ఉన్న బీసీ, ఎస్సీలను అవమానించడమే కాకుండా తాను చేసిన కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. తను నిర్వహిస్తున్న ఓ ఛానల్లో డిబేట్ల పేరుతో జర్నలిస్టుల ముసుగులో ఉన్న సంస్కారహీనులతో మహిళలను కించపరుస్తూ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది రాష్ట్ర మహిళల వ్యక్తిత్వంపై దాడి కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేయిస్తున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో 11 సీట్లకే ప్రస్తుతం పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలు, బీసీలు ఉన్నారు, దళితులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు కంప్లైంట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అంటే ఎస్సీలు అంటే అంత చులకన అనుకున్నావా? ఈరోజు మేము చిత్తూరులో కూడా ఎస్సీ మహిళలంతా కూడా రావడం కూడా జరిగింది. వాళ్ళ ద్వారా కూడా కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందిగా కూడా మేము పోలీసు మరి సిఐని, ఎస్పీని కూడా కోరబోతున్నాం. ఇది మహిళలని కించపరిచే విధంగా చేశారు. వాళ్ళు 1640 రోజులు మరి ఈ రాజధాని కోసం చేశారు. ఈరోజు 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు మరి వాళ్ళ కుటుంబం చూసుకోకుండా, వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా రాజధాని కోసం ఇస్తే దాన్ని ఈరోజు నువ్వు హేళనగా మాట్లాడతావా? నీకు తప్పకుండా దీనికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నిన్ను జర్నలిజంలో పెట్టిన దానికి జర్నలిజం కూడా నిన్ను బహిష్కరించాలా. సాక్షి టీవీ పైన తప్పకుండా ఇది కేసు కూడా బుక్ చేయాలని కూడా మేము ఈరోజు దీన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ కృష్ణరాజుకు, కొమ్మినేని శ్రీనివాసరావు కూడా దీన్ని ఎంకరేజ్ చేసినట్టుగా మాకు అనిపిస్తాము. లేకపోతే నువ్వు శ్రీనివాసరావు దాన్ని ఇమ్మీడియట్గా ఖండించుండాలి. ఖండించుకొని పోగా వెకిలినములు నవ్వుకుంటున్నారు.
దీనికి తప్పకుండా మూల్యం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ దంపతులు, నిచోలై సజ్దేవ్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుడ్ మార్నింగ్. I think a little overwhelmed. I was in and we were very close to our God, and after a few minutes you have, there's too much going on, but the moment you leave you're walking out with complete peace and calm. I'm blessed to be here, and just a very surreal experience. Thank you for having us here, and I think it's also a calling. If you want to come to Tirupati and he doesn't want you to come, I don't think you can find your path. So somehow the path's opened up and we're here. And it's right a few days before our anniversary as well, our 1-year anniversary. So it's a blessing by the gods, and the place is surreal. I think everyone once in their life must come to Tirupati. Thank you so much. Thank you. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పండి. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన చెప్పినట్టు 1 year anniversary వస్తుంది. సో దానికి ముందు ఒక బ్లెస్సింగ్ తీసుకునే చాలా చాలా ఒక పీస్ లాగా అంత పీస్ వస్తుంది ఆయన చూసిన వెంటనే. అండ్ ఇది నేను చాలాసార్లు వచ్చాను, బట్ ఈసారి ఫస్ట్ టైం ఆయన తీసుకురావాలి, ఆయనకి ఫస్ట్ టైం. సో నాకు చాలా సంతోషంగా దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్, స్పెషల్లీ మోహన్ బాబు గారు అండ్ విష్ణుమాజ గారికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు మొత్తంగా ఆర్గనైజ్ చేశారు, వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.